సో మనం ఛాలెంజ్ని వేస్తూ ఉంటే ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ ఉందన్నమాట. మన సబ్స్క్రైబర్స్ ఇద్దరు వచ్చారు. తావురి పైసలు నేనే ఇస్తా, టెన్షన్ పడకూరి. గైస్ సబ్స్క్రైబర్ వచ్చిండు కదా, ఇగో జోలో చిప్ తింటారట. తింటే హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. మనం రీసెంట్గా పానీపూరి ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేసాం అండ్ దానిపైన లిటరలీ మీ సపోర్ట్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్లో అయితే రావడం జరిగింది. అండ్ చాలామంది వచ్చేసి ఇంకా ఏదైనా క్రేజీ ఛాలెంజ్ చేయండి, ఫుడ్ రిలేటెడ్ ఛాలెంజ్ చేయండి అని కామెంట్ అయితే చేస్తూనే ఉన్నారు. సో మీకోసమే గైస్ ఈరోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం చెరుకు రసం డ్రింకింగ్ ఛాలెంజ్. మీరు ఇక్కడ చూసినట్లయితే డెడికేటెడ్గా ఒక వెహికల్ ఇక్కడికి తీసుకొచ్చేసాం మన ఛాలెంజ్ గురించి. అండ్ ఈ వీడియోలో మేము అన్నయ్య, నేను, పనియాడు అండ్ కిట్టు నలుగురం అయితే పార్టిసిపేట్ కాబోతున్నాము. సో మా నలుగురిలో 3 minutes టైంని కనుక పెట్టుకున్నట్లయితే 3 minutesలో ఎవరు ఎక్కువ గ్లాసెస్ని తాగుతారు అని వచ్చేసి గైస్ ఈరోజు ఛాలెంజ్. సో ఛాలెంజ్ వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు వీడియోని లైక్ చేయనట్లయితే ఫటాఫట్ వీడియోని వెంటనే లైక్ చేసేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ గుర్తుగా ఎప్పటిలాగైనా ఒకవేళ ఎవరైనా ఓడిపోయినట్లయితే, తక్కువ గ్లాసెస్ని తాగినట్లయితే వాళ్ళు తినాల్సి ఉంటుంది జోలో చిప్ని. సో ఫటాఫట్ ఈ రోజు ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. చూడొచ్చు మన జనరేటర్లో ఎలాగైతే మెకానిజం ఉంటుందో అదే విధంగా అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది, సేమ్ టు సేమ్. అండ్ స్టార్ట్ చేసిండు. సో చెరుకుని బయటకు తీసే ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం మనం. చెరుకు కట్టెని అయితే బయటకు తీసిండు అండ్ మీరు చూడొచ్చు ఎలా వెళ్తుందో చెరుకు రసం వచ్చేసి. క్రషర్ చిన్నప్పటి నుంచి వెహికల్ని ఎప్పుడు చూసినా సరే ఏమనిపిస్తుంది అంటే దాంట్లో చెయ్యి ఇరుకుతుందేమో, చెయ్యి పెడితే ఏమవుతుందేమో అని అనిపిస్తుంది. సో ఈరోజు చెరుకు కట్టెలు అయితే పెడుతుర్రు. చెరుకు రసం రెడీ అయ్యేలోపు మనం దీనికి సంబంధించిన కొద్దిగా మెకానిజం గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది ఎలా నడుస్తుంది ఏంటి అని చెప్పేసి. సో మీరు ఇక్కడ చూసినట్లయితే బ్రేక్, యాక్సలరేటర్ అండ్ రివర్స్ గేర్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక లాకింగ్ లివర్ కూడా ఉంది. దీన్ని లాక్ చేసినట్లయితే ఇది వచ్చేసి మూవ్ అయితే కాదనమాట. మనం పాస్ట్ డేస్లో కనుక చూసుకున్నట్లయితే ఈ వెహికల్ వచ్చేసి ఒకే ప్లేస్లో అయినా ఉండేది, లేదా నూక్కుంటూ వెళ్ళేవాళ్ళు. బట్ ఈ విధంగా ఒక వెహికల్ని అయితే ఇప్పుడు తయారు చేసుకున్నారు అండ్ దీంట్లోనే మొత్తం సిస్టమ్ అంతా నడుస్తుంది. ఇప్పుడు ఒక కట్టెని అయితే కంప్లీట్గా వాడారు అండ్ దాని లోపల ఎంత చెరుకు రసం వెళ్ళిందో మీకు చూపిస్తా. దాదాపుగా దీంట్లో సగం అయితే రావడం జరిగింది, మీరు చూడొచ్చు. ఒకటి కొందామా? కిట్టు ఎంజాయ్ చేస్తున్నాడు డ్రైవర్ సీట్లో కూర్చొని. అన్నయ్య వచ్చేసి ఏమంటుండంటే దీంట్లో ఎక్కువ ఆయిల్ని అయితే యూజ్ చేస్తారు కాబట్టి దీంట్లో నుంచి వచ్చే మనకు రసం ఏదైతే ఉందో అది వచ్చేసి ఆయిల్గా కొద్దిగా టేస్ట్ వస్తుందని అంటుండు. బట్ ఓల్డెన్ డేస్లో ఏదో చెక్కతోని చేసేవాళ్ళట, దాంట్లో నుంచి టేస్టీగా వస్తుందని అయితే చెప్తుండు. బట్ నేను దాన్ని ఎప్పుడు టేస్ట్ చేయలేదు. బాగుంటుందా? అచ్చా, ఇప్పుడు కూడా అక్కడక్కడ కనిపిస్తే అంటుండు. ఎక్కడైనా కనిపిస్తే ఖచ్చితంగా మనం ట్రై చేసి వీడియో అయితే ఛానల్లో పోస్ట్ చేస్తా. అండ్ ఈ చెరుకు రసం కాగానే తాగుదాం. ఈ ఛాలెంజ్లో ఎక్కువ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే హెల్దీ కాబట్టి. మనం నార్మల్గా వేరే పిజ్జాలు ఛాలెంజ్ చేసినాం కదా, దాంట్లో కొద్దిగా టెన్షన్, హెల్దీ కాదు ఇట్లా వేరే అని చెప్పేసి. సో ఇప్పుడైతే ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. దానికంటే ముందు మన కిట్టును వాడదాం. ఫస్ట్ ఎవరు పార్టిసిపేట్ అవుతారు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు, ఫోర్త్ ఎవరు అని. అండ్ తెలుసు కదా కూరగాడు ఇవ్వాల, మతిని కాదు. ఎవరు? తమ్ముడు. ఎవరు? ఆయన. ఎవరు? కిట్టు. ఎవరు? చాయ్. గాయ్స్ చూసారు కదా, ఈ ఛాలెంజ్లో ఫస్ట్ పార్టిసిపేట్ కాబోతున్నాడు కిట్టు, సెకండ్ అన్న, థర్డ్ కురాడు అండ్ లాస్ట్లో అయితే నేనైతే పార్టిసిపేట్ కాబోతున్నా. సో చూద్దాం. టైం లిమిట్ వచ్చేసి 3 minutes టైం లిమిట్ అయితే ఉంటుంది. సో 3 minutesలో ఎవరైతే ఎక్కువ తాగుతారో వాళ్ళు వచ్చేసి విన్నర్ అండ్ ఎవరైతే తక్కువ తాగుతారో వాళ్ళు వచ్చేసి లూజర్. జోలో చిప్ అయితే తినాల్సి ఉంటుంది. సో ఫటాఫట్ ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ కిట్టు ఆర్ యు రెడీ? కిట్టు వచ్చేసి రెడీగా ఉన్నాడు. ఫటాఫట్ ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దాం. ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఫస్ట్ పార్టిసిపేట్ అవుతున్న కిట్టు వచ్చేసి ఎన్ని తాగుతారో చూద్దాం. సో ఎక్కడ స్టార్ట్ అవుతుంది? 1 2 3 స్టార్ట్. అయింది టైం స్టార్ట్ కాలే. సో ఒక్కటైతే అవ్వాలి ఇలాగా తాగిండు, 2 తాగిండు. చల్లగా ఉంది కదా మంచిగా, మళ్ళీ తీయగా కూల్ డ్రింక్ లెక్క ఉంది కదా, ఎంజాయ్ చేస్తుండు. 2 మూడోది 100 గప్చుపు తిన్నాడు పానీపూరి ఛాలెంజ్లా. సో 100 గ్లాసులు తాగుతున్నాం చూడాలి మరి 3 నిమిషాల.
టైం వచ్చేసి 1 minute అయితే అయింది. అండ్ 1 minuteలో మనోడు 6వ గ్లాస్ తాగుతుండు. చూడడానికి డ్రింకింగ్ ఛాలెంజ్ ఏదైతే ఉందో ఈజీగా అనిపిస్తుంది, బట్ తాగేటప్పుడు పిప్పి వెళ్తుంది, మొత్తం కడుపులో ఇట్లా ఇంప్లాంట్ అవుతుంది. వాటర్ ఛాలెంజ్లో చూసిరు కదా, నేను 2 లీటర్ల వాటర్ తాగిన ఆయనతో కక్కిన. సో సేమ్ అదే ఛాలెంజ్, అదే పరిస్థితి అవుతుంది మనది. ఇప్పుడు ఎన్నో 6 గ్లాసులు తాగిండు, 7వ గ్లాస్ అయితే లేపుతాడు. 2 minutes కంప్లీట్ అయింది. 7th గ్లాస్. ఇంకొక నిమిషం ఉంది. టైం అయిపోతుంది. 8 గ్లాసులు. అయినా నేను ఎక్స్పెక్ట్ చేసింది 5 గ్లాసులే తాగుతాడు అనుకున్నా. 9వ తాగుతుండు. 6 సెకండ్లది. స్టాప్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే మన కిట్టు వచ్చేసి 3 minutes టైంలో 9 గ్లాస్ అయితే తాగిండు. ఇంకొక గ్లాస్ అయితే మిగిలిచ్చిండు అనమాట. మీరు ఇక్కడ చూడవచ్చు, దీంట్లో అయితే ఉంది ఇది. సో ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ వచ్చేసి అన్నయ్య పార్టిసిపేట్ అవుతుండు. సో సెకండ్ ప్లేస్లో అన్నయ్య ఎన్ని తాగుతాడు అని అయితే చూద్దాం. సో ఫటాఫట్ స్విచ్ అయితే అయిపోండి, చూద్దాం అన్నయ్య తాగుతా. అన్న ఎక్కువనే తాగుతాడు వచ్చిన తెలిసి. 1 2 3. ఫస్ట్ గ్లాస్ అయితే కొద్దిగా టెక్నిక్ యూజ్ చేసి మెల్లమెల్లగా తాగుతుంది అనమాట. నేను కళ్ళు అయినట్టే తాగుతాడు సేమ్. ఒక్కటి స్ట్రాటజీని వాడతాడు. 2 44 seconds టైం అయింది. 3rd గ్లాస్ కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ 4th తాగుతుండు. 1 minute టైం కంప్లీట్ అయిపోయింది. 4 గ్లాసులు అయితే తాగిండు. సో ఇదే రకంగా మనం చూసుకున్నట్లయితే 12 గ్లాసులు తాగుతాడు అనమాట. సో చూడాలి ఏమవుతుందో. అంటే తాగిన కొద్దీ స్లో అవుతుంది బండి. ఫస్ట్ మినిట్లో 4 అయింది, సెకండ్ మినిట్లో 3, థర్డ్ మినిట్లో 2 అవుతాయి. అట్లా అవుతుంది అన్నట్టు. ఏ లేదురా, బరాబరే పోతుంది. ఎట్లా అనిపిస్తుంది? ఏమన్నా చెప్పాలనుకుంటారా? టైం అయిపోతుంది. సో సగం టైం అయితే కంప్లీట్ అయిపోయింది. సగం టైంలో 5 గ్లాసులు తాగిండు. సో చూడాలి ఇంకా సగం టైంలో ఎన్ని తాగుతాడో. యాక్చువల్లీ ఈ ఛాలెంజ్లో అన్ననే గెలుస్తుండే. అన్న ఇంత స్లో అవ్వడానికి రీజన్ ఏంటి అంటే తినొచ్చిండు. ఇది వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ అయిందన్నమాట ఛాలెంజ్. మేము వస్తుంటే మధ్యలో అనిపించింది వెహికల్ అండ్ ఆపినాము. అట్లా ఇరుక్కవేయండి ఛాలెంజ్లో. టైం అయిపోతుందా? 2 minutes కంప్లీట్ అయిపోయింది. మనకు 2 minutesలో అన్నయ్య వచ్చేసి ఇది 7th one 8th one 8వ తాగుతుండు. తాగేసిండు ఆల్రెడీ. 35. ఇంకా 20 seconds మాత్రమే ఉంది. కక్కొస్తుందా? వచ్చిందిరా. వచ్చిందా? అబ్బా వేసిండ్రా. ఛాలెంజ్లో చూస్తారు కదా గైస్, అన్నయ్యకు కిట్టుకు వచ్చేసి టై అయితే అయిందనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ మన పనేగాడు నేను ఇద్దరం అయితే పార్టిసిపేట్ అవుతున్నాము. నెక్స్ట్ పనేగాడు పార్టిసిపేట్ అవుతాడు కదా. సో ఒకవేళ మాలో ఎవరైనా వీళ్ళకంటే తక్కువ అయినట్లయితే డైరెక్ట్లీ మేమే జోలో చిప్ అయితే తింటాము. ఒకవేళ వీళ్ళకంటే మేమిద్దరం కూడా ఎక్కువ తిన్నట్లయితే వీళ్ళు మళ్ళీ తాగాల్సి ఉంటుంది. సో ఫటాఫట్ ఇప్పుడైతే ఇంకా చెరుకు రసం అయిపోయింది మనది. ఇంకాస్త చెరుకు రసాన్ని చేపిద్దాం అండ్ మేమిద్దరం పార్టిసిపేట్ అవుతాం మళ్ళీ. 5 minutes later. ఇప్పుడు 3rd మన పనిగాడు అయితే పార్టిసిపేట్ అవుతుండు. చూద్దాం వీడు వచ్చేసి ఎన్ని తాగుతాడు ఏంటి అని చెప్పేసి. ఎన్ని తాగుతారా? దాదాపు 20 తాగుతావా? కష్టం. ఆల్రెడీ పానీపూరి కాదు పిజ్జా ఛాలెంజ్లో చూసారు కదా ఎట్లా తిన్నాడో, మొత్తం మాల్చుకొని ఇట్లా అని చెప్పేసి. సో ఇప్పుడు చూడాలి ఎట్లా తాగుతాడు ఏం కదా అని చెప్పేసి. నాకు తెలిసి అయితే ఒక 20 గ్లాసులు తాగుతుండొచ్చు వీడు. సో ఫటాఫట్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. 1 2 3 స్టార్ట్ అయిపోయిందిరా. తాగినట్టు అనిపిస్తలేదు, గోళంలో పోసినట్టు అనిపిస్తుంది నాకు. 2 ఆయన 2కే కక్కేవరా. 1 minute టైం కంప్లీట్ అయిపోయింది. 1 minuteలో 4 తాగిండు. సేమ్ అందరూ అట్లా అయ్యారు. కిట్టు కూడా 4 తాగిండు, అన్న 4 తాగిండు అండ్ వీడు కూడా 4 తాగిండు. సగం టైం కంప్లీట్ అయిపోయింది. 6 గ్లాసులు తాగిండు. అంటే ఇంకా సగం టైంలో ఇంకా 6 తాగినా కానీ 12 గ్లాసులు అవుతాయి. సో ఇంకా 20 seconds టైం అవుతుంది. ఫటాఫట్ లాస్ట్ గ్లాస్ లేపేయి. 9 గ్లాసులు తాగిండు, 10వ గ్లాస్ లేపు. తాగు ఇంకా 10 seconds టైం ఉంది. మొత్తం నోట్లోనే మోసుకో. జల్దీ కమాన్.
ఛాలెంజ్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. మన పనిగాడు సేమ్ 3 minutes టైంలో 10 గ్లాసులు అయితే తాగిండు. సో లాస్ట్లో పార్టిసిపేట్ నేనైతే అవుతున్నా. సో ఇప్పుడు నా ముందు అయితే ఒక పెద్ద టార్గెట్ ఉన్నది. ఎట్లా కిట్టు అన్నయ్య వచ్చేసి 9 తాగారు, వీడు 10 తాగిండు. ఒకవేళ నేను కనుక 8 తాగినా అనుకో నా పని కథం, నేను జోలచిప్ అయితే తినాల్సి ఉంటుంది. సో చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి ఫైనల్ అయితే పార్టిసిపేట్ అవుతున్నా. ఫస్ట్ వచ్చేసి కడుపు ఖాళీ చేసుకొని వస్తా. వీడు పాపం 10 గ్లాసులు తాగిండు కానీ ఇటు అని చేస్తాడు. వాంతింగ్ అవుతున్నారా? సో మనలో 10 ఓపించుకొని 9 తాగారు. బట్ నేనైతే 8 ఓపించుకున్నా. చూడాలి నేను తాగుతా అని చెప్పేసి. టైం స్టార్ట్ చేయగా 1 2 3. మనం మొత్తం ఛాలెంజ్ లో పార్టిసిపేట్ అయితే 20 కావచ్చు. 1 minute లో 3. వీళ్ళందరు నాణాలు తాగిర్రు, నాకు పడుతుంది ఎందుకో ఏమో. ఇటు ఉందా తీయగా. తాగన్నా ఏమైంది? నాకు 4 బయటకు నొత్తుంది కిట్టు కడుపులా. నాకేమైతే మంచిగా ఉన్నారు, గుమ్మరిచ్చారు అవి. బా 11 తాగి వీళ్ళని ఆగని చేస్తా అనుకున్నా కానీ కథ కలిసేటట్లేదు. తాగాలి ఓడిపోతావు లేకపోతే. ఇట్స్ జోలచిప్ టైం. అదే అవును. ఒకవేళ నేను 8 తాగి ఓడిపోయినా జోలచిప్ తినాలి, 4 తాగి ఓడిపోయినా జోలచిప్ తినాలి. వద్దు బా కడుపు నొత్తుంది నాకు. గైస్ మీరు చూసినట్లయితే పిజ్జా ఛాలెంజ్లో కక్కిన, వాటర్ ఛాలెంజ్లో కక్కిన, ఈ చెరుకు రసం ఛాలెంజ్లో కక్క తెలుసుకోలేదు. సో జోలచిప్ తింటా నేనే ఇక కడుపులో తింటూ అవుతుంది. 30 seconds ఇంకొకటి తాగుతా ఉండి. ఇక 4 తాగినా ఇవి ఎట్లా అంటే 1 గ్లాసు 2 గ్లాసులు తాగితే ఓకే, ఇక 10-15 తాగుతా అంటే మాత్రం కష్టం. ఛాలెంజ్లో వచ్చేసి విన్నరు మన కూరగాడు వాడు దరిదాపులలో లేడు, ఎటో పోయినాడు. 10 గ్లాసులు తాగిండు కదా. సో అందువల్ల లూజర్ వచ్చేసి నేనే. సో జోలచిప్ వచ్చేసి నాకు ఏది జోలచిప్ వీడు ఉంది, ఇదే దాదాం. అండ్ ఇద్దరు. సో మనం ఛాలెంజ్ని వేస్తూ ఉంటే ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ ఉందన్నమాట. మన సబ్స్క్రైబర్స్ ఇద్దరు వచ్చారు. హాయ్, ఏం పేరు? చందా. ఎవరు మీ? గన్పురా. సో మన సబ్స్క్రైబర్స్ కూడా చెరుకు రసం తాగిపోదాం. మీ పేరు? ఉదయ్ కిరణ్. మీరు సేమోరా? ఇక 10 తాగుతారా? ఒక్కొక్కటి సరిపోతుందా? ఇది తాగురి. సో ఫైనల్లీ గైస్ ఈ ఛాలెంజ్లో వచ్చేసి లూజర్ అయితే నేను. సో ఫటాఫట్ ఇప్పుడు నేను జోలచిప్ తింటా అండ్ ఆ తర్వాత ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. ఛాలెంజ్ అయితే క్లోజ్ చేసేద్దాం. సో మన సబ్స్క్రైబర్ కూడా తాగురి, పైసలు నేనే ఇస్తా, టెన్షన్ పడకూరి. జోలచిప్ తిన్నాక తాగనీకి నీళ్ళున్నాయి అండ్ చెరుకు రసం అయితే ఉంది. చెరుకు రసం తింటే మళ్ళీ బయటకు వస్తుంది కావచ్చు. బట్ ఎనీవే దండం రా నాయన, 10 గ్లాసులు ఎట్టా సరే ఇప్పు ఏం కాదు. జోలచిప్ తింటే ఏమవుతుంది? జింగ మంచిగా తాగుడు గ్రేట్ కాదు, తాగి కడుపులో ఆపుకున్నాడు గ్రేటు. 9 గ్లాసులు తాగిండు. 9 గ్లాసులు తాగినా ఏం కాదు. సో ఇప్పుడైతే ఈ జోలచిప్ని తిందాం. అండ్ కొత్త రకం జోలచిప్లు ఘోరంగా కారం ఉన్నాయట. మన గిరైలో కొట్టుకున్నాడు కిట్టు. దీనిలో ఘోరంగా కారం ఉంది అన్న. మొన్న కూడా గట్లే ఉండే అన్న. ఏ బాయికా బాకీ హే పారే అసాగా ముత్కంతా. చలో ముత్కంత తిందుదా ఏం కదా. కొంచెం టేస్ట్ చేయరు. గైస్ సబ్స్క్రైబర్ వచ్చిండు కదా, ఇగో జోలచిప్ తింటారట. ఒకటే ముక్క ఎగి ముక్క దీనికి అంతే. ఏం కాదు. అయ్యో ఖాళ నాకే నయము. తిని ఏం కాదు. కాలం పడుతుంది. रुक जो काम करेगा तब आएगा बाहर. ఇంకా ఇది తింటే ఎట్లుంటది మరి? ఎట్లుంది ఇంకా తింటా తాగుదా లేదా? ఇప్పుడు వాళ్ళు అనుకుంటారు, వీడియోలో చూసి అనుకుంటారు కదా ఏ జోలచిప్పే కదా అని. ఇప్పుడు టేస్ట్ చేసింది కదా, ఎట్లా తింటుర్రా బాబు అనుకుంటా. మొత్తం తింటే ఇంకో ఉంటాను. 5 నిమిషాలు ఉంటుంది అంతే. అబ్బో ఎటు పోయినవురా? 10 గ్లాసులు తాగి ఇప్పుడు 10 గ్లాసులు తాగి కన్నీ కనబడకుండా పోయిండు. చలో అన్నా తినేసాయి. తిను. దీనికి బాగా కారం ఉంది. ఏంగా తినిగా దానికి అంతేగాని కారం లేకుండే.
అమ్మా చూడు మళ్ళీ ఒకసారి. ఇవి తిని తిని అల్సర్ అయ్యేటట్టున్నది. వీటిని బంద్ చేసి వీటి ప్లేస్లో వేరే ఏదైనా పెట్టాలి. నీకు కింద పడేస్తలేదు తీయగాని. అర్థం అయిపోతుంది ఇక. పనిష్మెంట్. ఆ ముక్కులో కొత్తది అబ్బా. కొద్దిగా వచ్చినాయి నీళ్ళు వచ్చినాయి. లైట్గా నీళ్ళు పడ్డాయి. ఘోరం కార. అద్దా ఇప్పటి వరకు నేను తిన దోశ చిప్పులు అన్నిట్లలో ఇది బాగా కారం ఉంది. వచ్చినప్పుడల్లా కారం ఎక్కువ వస్తుంది. 4.25 వెరైటీకి సారీ ఎర్రకారం. కడుపులో మటమడుతుందంట. అది తాగన్న తాగితే గిడ జమైనట్టు అవుతుంది. గరముని అసలు ఇల్లు ఇంకా ఎక్కువ మాడుతుంది. ఫైనలీ గైస్ ఇది ఈరోజు ఛాలెంజ్. ఐ హోప్ మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. సో మీలో చాలామంది అడిగారు కాబట్టి ఫుడ్ రిలేటెడ్ ఛాలెంజ్ చేయండి అన్న, చాలా రోజులు అవుతుందని చెప్పేసి మేమైతే ఫైనల్గా ఈ ఛాలెంజ్ అయితే చేసినాము. సో వీడియో నచ్చినట్లయితే గైస్ వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఏం ఛాలెంజ్ చేయమంటారో కామెంట్ అయితే చేయండి. పానీపూరి పార్ట్ 2 ఛాలెంజ్ చేయండి అని చెప్పేసి చాలామంది అడుగుతారు, అది కూడా ప్లాన్ అయితే చేద్దాం. సో త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో ఇంకో క్రేజీ ఛాలెంజ్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. కారం అవుతుంది.